స్వాతంత్ర సమర యోధుల్లో యోధుడు, మహనీయుల్లో మహాత్ముడు మన జాతిపిత మహాత్మా గాంధీ. వారు వివిధ సభల్లో ప్రసంగించిన మాటలను సమర్పిస్తున్నాము. మీ రాపల్ దత్తాత్రి, నాద క్రియేషన్స్. ఎపిసోడ్ 4, వందే గాంధేయం. భగవంతుడు ఈ భూమండలంపై మనిషిని సృష్టిస్తూ ఆహారం కోసం పని చేసుకుని బతకాల్సిందిగా నిర్దేశించాడు. ఎవరైతే పని చేయకుండా కేవలం కూర్చుని తింటుంటారో వాళ్ళని దొంగలని పిలిచాడు. ఒక జాతి సంస్కృతి అనేది ప్రజల హృదయాల్లోనూ అంతరాత్మల్లోనూ ఉంటుంది. ఏ సంస్కృతికైనా పరస్పర గౌరవ మర్యాదలే పునాదులు. తనదంతా ప్రత్యేకమనుకుంటూ ఇతరులకు దూరంగా ఉండే ఏ సంస్కృతి మనలేదు. నిజానికి ఏ సంస్కృతికైనా ఏ నాగరికతకైనా గీటురాయి ఆ ప్రజల గుణగణాలే గాని వాళ్ళు వేసుకునే దుస్తులు, ఫ్యాషన్లు కానే కాదు. నానా రకాల భయాల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న మనిషికి భగవంతుడు ఎన్నడూ కానరాడు. అలాగే భగవంతుడిని తెలుసుకున్న వారు అశాశ్వతమైన మనిషికి ఎన్నడూ భయపడరు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎలా రూపుదిద్దాడంటే, ఎవరైనా సరే తన మంచితనాన్ని గాని చెడ్డతనాన్ని గాని కేవలం తనకు మాత్రమే ఉంచుకోలేరు. వీటిని మనకు మాత్రమే పరిమితం చేసుకోవడం అసంభవం. సంస్కరణలు తేవాలంటే ముందు మనకు సహనం ఉండాలి. అసహనానికి లోనయ్యే వాళ్ళు 10 కాలాల పాటు సత్ఫలితాలనిచ్చే సుస్థిరమైన సంస్కరణలు తేవటం అసంభవం. సంస్కర్త అనేవాడు ప్రవాహంతో పాటు కొట్టుకుపోవటం కాదు, ప్రాణాలను అర్పించాల్సి వచ్చినా సరే ప్రవాహానికి ఎదురీదేందుకే సిద్ధపడాలి. తన తల మీద వెలలేని సంస్కర్త ఈ ప్రపంచంలో ఎక్కడున్నారో చెప్పండి. తల్లిదండ్రులు కొన్నిసార్లు తమ కోరికల్లో కూరుకుపోయి బాధ్యతలను కూడా మరిచి యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? వీళ్ళే తమ పిల్లలకు ఎలాంటి నియంత్రణలు లేని లైసెన్స్లా ఉపయోగపడతారని మర్చిపోవద్దు. నేను మానవ సేవలోనే మాధవుడిని చూడాలని ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే దేవుడు పైన ఆ స్వర్గంలో గాని కింద గాని లేడని, మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నాడని నాకు తెలుసు. మన నాయకులు ఒకరినొకరు నమ్ముతున్నారని భావిస్తున్నారా? అనుమానమే. ఎందుకంటే మనం వంచనను వదిలించుకొని కపటాన్ని కడిగేసుకున్న దాఖలాలు పై స్థాయి నుంచి కింది వరకు ఎక్కడా కనిపించటం లేదు. పరస్పర విశ్వాసం అంటే పెదాలతో నమ్ముతూ హృదయంతో అనుమానించటం ఎన్నటికీ కాదు. నిబద్ధత గల సేవకుడి నిధులలేమి అన్నది ఎన్నడూ సమస్య కాదు. మనం ఎప్పుడైతే నిజమైన ఉదాత్త లక్ష్యం కోసం పనిచేయడం ఆరంభిస్తామో అప్పుడు నిధులు వాటంతటవే పెంపుడు కుక్కల మన అడుగులు వేసుకుంటూ వెంట రావటం ఆరంభిస్తాయి. ప్రతి మహిళ, ప్రతి పురుషుడు కూడా తన గురించి, తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించటాన్ని నేర్పించేదే నిజమైన ప్రజాస్వామ్యం. నేను ఒక తిరుగులేని ఆశావాదిని. నా ఆశావాదానికి అంతు లేదు. కానీ అదెప్పుడూ కూడా ఖచ్చితమైన సుస్థిరమైన వాస్తవాల మీదే ఆధారపడి ఉంటుంది, ఉండాలి కూడా. రాజకీయాలనేవి మన జీవితాల్లో భాగం, దాన్ని కాదనలేం. దేశంలో ఏ రాజకీయ కార్యాచరణ కూడా నిర్మాణాత్మక కార్యక్రమాలు లేకుండా మనలేదు. అలాగే ప్రతి నిర్మాణాత్మక కార్యక్రమము ఓ రకంగా దేశ రాజకీయాల్లో అంతర్భాగమేనని మర్చిపోవద్దు. లక్షల మంది అమాయక ప్రజల హృదయాల్లో ఉండే దైవం తప్పించి నా దృష్టిలో మరో దేవుడెవ్వరూ లేరు. తన పట్ల విశ్వాసం ప్రకటించే భక్తుల్లో కొందరిని దూరంగా ఉంచే దేవాలయంలో సృష్టికర్త ఉంటాడనడం దైవ దూషణమే అవుతుంది. మహాత్మా గాంధీ. ధన్యవాదములు.